నేను నిజానికి జూనియర్ కాలేజ్ డిగ్రీ నాకెప్పుడూ పరిచయం లేదు. ఎంఫిల్ పిహెచ్డి ఆ స్థాయిలో నేను 30 ఏళ్ళు పనిచేశాను, నాకు అదే పరిచయం. కానీ కరోనాకు ముందు నుండి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బాంబులు పేల్చినట్టుగా అహేతుకమైన అంశాలని సిలబస్లలో చేరుస్తున్నారు అన్నది తెలిసి బాధతో నేను కూడా అసలు ఏం మారుస్తున్నారు, ఏం చేస్తున్నారు అని కొంచెం లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడిచే అంశాలు ఉన్నాయి. 1800కు పైగా అంశాలని మార్చారు. హేతువాదంగా ఉన్న అంశాలని మార్చి అహేతుకమైన అంశాలన్నిటినీ జొప్పించారు. అడగవచ్చు, ఏంటయ్యా ఆయన సిలబస్లు మార్చుకుంటారు, ఎన్సీఆర్టీ ఉంది, సిబిఎస్ఈ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు మార్చుకుంటారు, మీకేమిటి అభ్యంతరం? తప్పకుండా అభ్యంతరం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రశ్నను తొక్కేస్తున్న పని ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ చేసినా మేము మా అభ్యంతరం ఉంటుంది. అహేతుకమైన అంశాలన్నిటినీ చొప్పించి మేము హేతుబద్ధంగా ఈ మార్పులు చేశాము అని సిగ్గు లేకుండా ప్రకటించుకోవటం వల్ల మనకు అభ్యంతరం ఉంటుంది. దయచేసి ఈ పాఠ్యాంశాలు ఏమేం మార్చారు, ఇప్పుడు 1800 పై చిలుకు అని చెప్పాను, మీరు అనుకోవటం లేదు, సమయం చాలదు. కానీ ముఖ్యమైన అంశాలు, వాటి సారాంశం క్లుప్తంగా మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, విజయవాడలో ఎంబీవీకే చైర్మన్ మధు గారు ఆయనే స్వయంగా ఇంటర్నెట్ మీద కూర్చొని కొన్ని విషయాలు డౌన్లోడ్ చేసుకొని ఆయన టీచర్స్ టీము, లెక్చరర్స్ టీమును కూర్చోబెట్టి ఒక ప్రణాళిక తయారు చేశారు, సిలబస్లో ఏమేమి మార్చారు అని. అవన్నీ నాకు ఇస్తే నేను ఒక ఆర్టికల్ రాసి పంపాను, అది ప్రజాశక్తిలో వచ్చింది. ఇంకా దాని సిరీస్ కంటిన్యూయేషన్ వస్తాయి కూడా. అయితే ఇప్పుడు వాళ్ళు మార్చిన అంశాల గురించి టూకీగా చెప్పుకుంటూ పోతాను. ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఇది ఇప్పుడు ఈ 11 ఏళ్లలోగా వీళ్ళు వచ్చాక పెట్టిందేం కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అయితే వీళ్ళు వచ్చాక దాని రూపురేఖలు మార్చారు 2020లో. మొన్న 2020లో దాని రూపురేఖలు మార్చి, నేను ఇందాక చెప్పినట్టు అసంబద్ధమైన, అబద్ధాలతో కూడిన, అవాస్తవమైన అంశాలన్నిటినీ జొప్పించి, పైగా ఇవన్నీ హేతుబద్ధమైన అంశాలు అని వాళ్లే ప్రకటించుకున్నారు. మీరెవరండి చెప్పడానికి? అక్కడ సైంటిస్టులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, ఆంథ్రపాలజిస్టులు ఉన్నారు, ఆ విషయాలలో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పాలి కానీ చదువు రాకుండా అక్రమ మార్గాల్లో అక్కడ అధికారంలో కూర్చున్నంత మాత్రాన మీకు మాట్లాడే అర్హత లేదంటే లేదు. చదువు గురించి ఎవరు మాట్లాడాలి? చదువుకున్నవాడే మాట్లాడాలి. చదువు రాని వాడు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటారు? వాడికి ఆలే రావు, 10th ఫెయిలు. ఒకానొక కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో సీఎం, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనే చెప్పుకున్నాడు, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అంటే హై స్కూల్ తాకా అని చెప్పుకున్నాడు. నేను విన్నాను. మరి ఎంఏ డిగ్రీ ఎట్లా వచ్చింది? ఎవరికి తెలియదు. ఒక హాస్య రచయిత ఏమన్నాడంటే, మీరు సముద్ర గర్భంలోకి పోయి ఎప్పుడు ఎవరు పట్టుకోలేని మంచి ముత్యాలని తీసుకొని రావచ్చు, కానీ ఒక ఆయన డిగ్రీ మాత్రం మీరు జన్మలో తీసుకురాలేరంటే తీసుకురాలేరు. అది నాకు నచ్చింది. అసలు ఆయన చెప్పిన పద్ధతే బాగుంది. క్లుప్తంగా చెప్తాను చూడండి. జీవశాస్త్రానికి వచ్చి వీళ్ళు ఏం మార్చారంటే,
ఫాజిల్ ఎవిడెన్స్ తీసేశారు. ఫాజిల్ ఎవిడెన్స్ అంటే ఏంటండి? బేసిక్ థింగ్. హ్యూమన్ ఎవల్యూషను ఫాజిల్ ఎవిడెన్స్ మీదనే, డిఎన్ఏ ఆర్ఎన్ఏ టెస్ట్ల మీదనే ఆధారపడి ఉంది. మీరు ఫాజిల్ ఎవిడెన్స్నే తీసేస్తే మరి ఏమిటి చెప్పదలుచుకున్నారు? ఆ భగవంతుడు ఈ మనిషిని ఉన్నది ఉన్నట్టుగా భూమి మీదికి సృష్టించాడు అని చెప్పదలుచుకున్నారా? నిజమే, వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఈ అగ్రనాయకుడు ఒక ఆయన నాకు నా తల్లితో సంబంధం ఉందని అనుకునేవాడిని, కానీ నేను ఇప్పుడు ఏం భావిస్తున్నానంటే నాకు అట్లాంటి బంధం లేదు, దేవుడే నన్ను ఈ భూమి మీదకి నేరుగా పంపాడు, ఈ దేశానికి సేవ చేయమని పంపాడు అని చెప్పుకున్నాడా లేదా? అంటే ఏమిటి? థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. దేవుడే మనల్ని ఉన్నది ఉన్నట్టుగా పై నుంచి కిందికి రాల్చాడు అని ఆయన చెప్పుకున్నాడు. తన తల్లితో నాకు బయాలజికల్ రిలేషన్ లేదు అని చెప్పుకున్నవాడు అసలు మనిషి అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఏమన్నా కావచ్చండి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ సమ్ అదర్ కంట్రీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషివిగా నువ్వు మనిషివి అయితే కదా ఆ తర్వాత నువ్వు రాజకీయ నాయకుడివా, తత్వవేత్తవా, వైజ్ఞానికుడివా, స్పోర్ట్స్మెన్వా, తెలివి గలవాడివా, తెలివి లేనివాడివా, అవన్నీ తర్వాత. ముందు నువ్వు మనిషే కానప్పుడు ఇంకా ఇవన్నీ మాట్లాడుకోవటం ఎందుకు? తల్లితో నాకు సంబంధం లేదన్న వాడికి అసలు ఏమైనా అర్హత ఉంటుందా? సరే, ఆ విషయాలు పక్కన పెడదాము. పెట్టి నేను ఎందుకు ఇక్కడ వచ్చానంటే ఫాజిల్ ఎవిడెన్స్. ఇప్పుడు ఒక భాష నేర్చుకోవాలంటే ఆ ఇలు నేర్చుకోవాలి. తెలుగులో, కన్నడంలో అయినా కానీ, హిందీలో అయినా కానీ, భారతీయ భాషల్లో. ఇంగ్లీష్లో అయితే ఏబిసిడి నేర్చుకోవాలి. నేను ఏబిసిడీలు నేర్చుకోను, ఆ ఈలు నేర్చుకోను, నేరుగా నేను నా ఇష్టం వచ్చింది మాట్లాడతాను అంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఎందుకు చెప్తున్నానంటే హ్యూమన్ ఎవల్యూషన్ అట్లాంటిది. హ్యూమన్ ఎవల్యూషన్ అర్థం కావాలంటే ఈ ఫాజిల్ ఎవిడెన్స్ అనేది తప్పనిసరి. హ్యూమన్ ఎవల్యూషన్లో ఏం చెప్పారంటే న్యాచురల్ సెలెక్షన్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ ఉన్నాయి. దాని సిద్ధాంతం ప్రకారం ఏమిటి అంటే ఈ ప్రకృతి అదే ఎన్నుకుంటుంది ఏ జీవి ఇక్కడ జీవించాలి, ఏది నశించిపోవాలి అనేది ద నేచర్ విల్ డిసైడ్. అందుకే చూడండి, మనకు శతాబ్దాలుగా ఈ ఎవల్యూషన్, యానిమల్ ఎవల్యూషన్, ప్లాంట్ ఎవల్యూషన్ జరుగుతున్న ఈ క్రమంలో మనకు లక్షల లక్షల జాతులు పుట్టాయి, పెరిగాయి, జీవించాయి, అంతరించిపోయాయి. ఇది కామన్ ఫినామినా మనం చూస్తున్నాం. మనతో పాటు మనము హోమోసేపియన్. ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వడు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా వాడు హోమోసేపియన్. హోమో అనేది మనిషి జాతికి చెందిన జీనస్, సేపియన్ అనేది స్పీసీస్. ఇప్పుడు ఉన్నది అదొక్కటే. వాడు ఏ దేశంలో ఉన్నా ఈజ్ హోమోసేపియన్. వాడు ఒక్కడే పుట్టాడా? లేదు. 1.9 మిలియన్ ఇయర్స్ నుంచి ఒక 12 రకాల హోమో స్పీసీస్ జీవించాయి, పెరిగాయి. కొంతకాలం అటు రాక్షస బల్లులతో పాటు ఏనుగులు, మన పులులు, సింహాలతో పాటు క్రూర మృగాలతో పాటు పోట్లాడుకుంటూ ఆహారం సంపాదించుకుంటూ బతికాయి. ఇంకొక దశలో ఏమైందంటే ఈ 12 మానవ జాతులు వాటిలో అవే పోట్లాడుకున్నాయి కూడా. ఎందుకు? ఆహారం కోసం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అది అప్పుడేమో నేరుగా అడవులలో కనబడేది. ఇప్పుడు ఈ మాడిఫైడ్ మోడర్న్ సొసైటీలో కూడా ఉంది.
ఇక్కడ ఉద్యోగం దొరకకపోతే వాడు ఏం చేస్తున్నాడు? వేరే స్టేట్ పోతున్నాడు. ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ పోతాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అక్కడ కూడా దొరకకపోతే వేరే దేశమే పోతున్నాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. దాన్ని నువ్వు కాదనిలేవు. సిద్ధాంతంలో ఉన్న ఆ మూల సూత్రాన్ని పట్టుకొని అర్థం చేసుకుని మనం ముందుకు పోవాలి. కానీ అసలు ఈ సిద్ధాంతమే పనికిరాదు, తీసేయండి అంటే అది బుద్ధి గలవాడెవ్వడు చెప్పవలసిన మాట కాదు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితమే ఒక బీజేపీ నేత పార్లమెంటులో ఓ మాట చెప్పాడండి. నేను విన్నాను లైవ్లో వస్తున్నప్పుడు. హ్యూమన్ ఎవల్యూషన్ ఎవడు చూశాడు? మా ముత్తాతలు చూడలేదు, మా తాతలు చూడలేదు, మా నాన్నలు చూడలేదు, నేను చూడలేదు, ఎందుకు అది సిలబస్లో తీసేయండి అని. ఇప్పుడు కాదు, 10-11 ఏళ్ల కింద వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడే పార్లమెంటులో ఒక నేత ఈ మాట చెప్పాడు. చెబితే నాకు అప్పుడే అనిపించింది వీళ్ళు ఏదో చేసేట్టుగా ఉన్నారు అని. ఇప్పుడు చేసే చూపెట్టారు. ఒరే నాయన, హ్యూమన్ ఎవల్యూషన్ అనేది 100 ఏళ్లలోనో 100 ఏళ్లలోనో 1000 ఏళ్లలోనో అయ్యేది కాదు. కొన్ని లక్షల సంవత్సరాలలో క్రమక్రమంగా మెల్లమెల్లగా మార్పులు జరుగుతూ అట్లా ఎవాల్వ్ అవుతాయి. పరిణామం అంత మెల్లగా జరుగుతుంది, ఉన్నపళంగా జరగవు. అది ఎవడు ఒక జీవిత కాలంలో ఎవడు చూడలేడు. మరి ఎట్లా చెప్తున్నారంటే సైంటిస్టులు ఎవిడెన్స్ తీసుకొచ్చారు. సింధు నాగరికత తవ్వకాల్లో కానీ ఎక్కడ ఏ తవ్వకాల్లో కానీ అస్థిపంజరాలు ఎక్కడ దొరికితే వాటి తీసి డిఎన్ఏ తీసి అది ఏ కాలముది ఏ సంవత్సరముది లెక్కలు కడుతున్నారు. బయాలజీలో లెక్కలు ఉంటాయా అని మీరు అడగొద్దు. బయాలజీలో కూడా లెక్కలు ఉంటాయి. దేని లెక్కలు దానికి ఉంటాయి. అది తెలియని వాడికి మనం ఏం చెప్పలేం. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవాడికి చాలా చెప్పడానికి ఉంది. ఆ రకంగా ఈ జీవ పరిణామాన్ని తీసేయడానికి 10 ఏళ్ల నుంచే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అప్పటి నుంచి వాళ్ళు దీన్ని ఎట్లా ఊడబీకుదామా, ఎట్లా తీసేద్దామా అని ప్రయత్నం చేస్తున్నారు. అది బ్లండర్, మిస్టేక్. ఇప్పుడు నువ్వు మనిషిగా పుట్టావు కదా, అసలు మానవ జాతి ఈ ప్రపంచం మీదకి ఎట్లా వచ్చింది, ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది అనేది నువ్వు తెలుసుకోకపోతే ఇంకా ఎందుకు నువ్వేం తెలుసుకుంటావు? కల్పిత దేవుళ్లను తలుచుకుంటూ భజనలు చేసుకుంటూ ఉంటావా? ఈ ప్రభుత్వం వారిది ఈ రోజుది కాదండి. 70 ఏళ్ళుగా వాళ్ళు తపన పడుతూనే ఉన్నారు. సరస్వతి విద్యామందిర్లు పెట్టారు, శిశు మందిర్లు పెట్టారు, ఆ గ్రౌండ్లలో డ్రిల్స్ చేయించారు, కాకి నెక్కర్లు అవి వేసి చేయగా 70 ఏళ్లకు ఇప్పుడు అధికారంలోకి రాగలిగారు. అయితే వాళ్ళు అంతకాలం చేస్తున్నప్పుడు మిగతా పార్టీలు వీడేం చేస్తాడులే అని కొంచెం అలసత్వం ప్రకటించినందువల్ల వాడు నెత్తి మీద ఎక్కి కూర్చొని ఇప్పుడు తాండవం చేస్తున్నాడు. వాడిని అక్కడ ఎక్కడ దెబ్బ కొట్టాలో కొడితే ఇంతవరకు వచ్చేది కాదు. సరే, అది జీవశాస్త్రానికి సంబంధించింది చెప్పాను. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అసలు మనం ఇదంతా జరుగుతుంది శక్తి కదా, నీటి వనరులు కదా. నీటి వనరుల గురించి పాఠం తీసేస్తారు. శక్తి, ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనేది పాఠం తీసేస్తారు. ఇంకా మరి మీరేం చెప్తారు అంటే ఆ పైనుంచి వచ్చే ఆ దైవశక్తి గురించే చెప్తారన్నమాట. ఈ శక్తులు మీకు పనికి రావట్లేదు. సహజ వనరులు ఎట్లా వస్తాయి, వాటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది వచ్చే తరాలకు చెప్పాలా వద్దా? చెప్పాలి కదా. ఇంకొకటి బయోడైవర్సిటీ. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి. బయోడైవర్సిటీ అంటే
ఏ ఒక్క జాతో పుట్టి అక్కడే పెరగలేదు. మనతో పాటు వృక్ష జాతులు, మన కంటికి కనబడని చిన్న ఏకకణజీవులు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు కంటికి కనబడే పెద్ద జీవులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనకంటే పెద్దగైన జంతువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే అన్నీ వాటి వాటి స్థలాల్లో అవి ఉండాలి, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి, అన్నీ కలిసిమెలిసి ఉండాల్సిందే. ఇప్పుడు ఎలకలు ఉన్నాయి, అవి పొలాలలో అవి చేస్తుంటాయి. దానివల్ల కొంత నష్టం ఉంది, కొంత మేలు కూడా ఉంది. అట్లా మనిషికి మేలు చేసే జంతువులు ఉన్నాయి, కీడు చేసే జంతువులు ఉన్నాయి. కీడు చేసే జంతువుల్ని మనం పని కట్టుకొని వాటిని నిరోధించే పని చేస్తాం. అయితే అసలు బయోడైవర్సిటీ వద్దు అంటే అసలు వీళ్ళ విధానమే అది కదా. ఒక్క మతమే ఉండాలి, ఒక్క జాతే ఉండాలి అంటే ఎట్లా అవుతుంది? అది కూడా హిందూ మతం ప్రమాదంలో ఉందట. అంటే ఇతర మతాలకు ఏమన్నా Z+ కేటగిరీస్ ఏమన్నా సేఫ్టీ ఏమన్నా ఉందా వాళ్లకు? ఇప్పుడు ఇట్లా విద్వేషపూరితమైన భావనలు రేకెత్తించి సమాజంలో కాదు, సైన్స్లో కూడా బయోడైవర్సిటీ వద్దు అంటే మరి ఏం చదవాలి వాడు? ఇప్పుడు వాడికి ప్రాథమిక అవగాహన ఉండాలా వద్దా? ఎన్ని రకాల జీవులు ఉన్నాయి మన చుట్టూ, మన కంటికి కనబడని జీవరాశులు ఎన్ని ఉన్నాయి వాడికి తెలియాలి కదా. తెలియకుండా ఎట్లా? బయోడైవర్సిటీ చదవద్దు, విద్యుత్ గురించి చదవద్దు, పాఠం వద్దు, మెగ్నీషియం గురించి వద్దు. అయితే ఇప్పుడు చేసిన మార్పులన్నీ పరిశీలనగా చూస్తే గ్లోబల్ స్టాండర్డ్స్కు అతి తక్కువగా, అసలు గ్లోబల్ స్టాండర్డ్స్కి ఇవి నిలబడవు. గ్లోబల్ స్టాండర్డ్ అనేది ఒకటి ఉంది. లైక్ యూరోపియన్ దేశాలు కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికన్ దేశాలు కానీ, బ్రిటన్ కానీ, ఇట్లాంటి జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కానీ వాళ్ళు ఒక స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పాలసీ పెట్టారు, ఏది పిల్లలకు అవసరము అనేది. వాటితో పోలిస్తే ఇప్పుడు మార్చిన సిలబస్ అతి నీచంగా, అతి తక్కువగా ఎక్కడో ఉంది. ఎందుకంటే అభూత కల్పనల మీద ఈ సిలబస్ పెడుతున్నారయ్యే. అభూత కల్పనలు అంటే మానవ శక్తి కాదు, దైవశక్తి మీద భరోసా పెట్టండి. కుంభమేళాల గురించి చదువుకోవాలట, పాఠం పెట్టారండి. కుంభమేళాల గురించి, పవిత్ర కుంభమేళాల గురించి ఒక పాఠం, పవిత్ర తీర్థస్థలాల గురించి ఒక పాఠం. అవి మీరు పాఠాలు పెట్టేది ఎందుకండి? అమ్మమ్మలో తాతమ్మలు ఉంటే వాళ్ళే చెప్తారు కదా. దానికి ఒక పాఠము, దానికి టైం వేస్ట్ ఎందుకు? బుద్ధి జ్ఞానం లేదు అని కాదు, అక్కడ వాళ్ళ టార్గెట్ ఏమిటి? మిగతా మతాల్ని, మిగతా జాతుల్ని అన్నీ అంతరింపజేయాలి, వాళ్ళు బతకకుండా చేయాలి, దీన్ని హిందూ రాష్ట్రగా చేయాలి. హిందూ రాష్ట్రం మేము మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఒరే నాయన, చరిత్ర చదువుకున్న వాడెవడు ఆ మాట చెప్పడు. హిందూ రాష్ట్రం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా లేదంటే లేదు. అశోకుడు ఉన్నప్పుడు ఇది బౌద్ధ దేశం, హిందూ రాష్ట్రం కాదు. తర్వాత 900 ఏళ్లకు అంత సువిశాలమైన దేశాన్ని మళ్ళీ మొఘలులు మాత్రమే స్థాపించారు. ఆ మధ్యకాలంలో 900 ఏళ్ళు చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళకు వాళ్ళే పోట్లాడుకుంటుండేవాళ్ళు. ఇక అది ఒక ప్రహసనం నడిచింది చాలా కాలం. మొఘలులు వచ్చిన తర్వాత మళ్ళీ అశోకుల్లాగా ఒక సువిశాలమైన భూభాగాన్ని, భారత ఖండాన్ని వాళ్ళు ఏర్పాటు చేయగలిగారు. దాన్ని వాళ్ళు హిందుస్థాన్ అన్నారు కానీ హిందూ రాష్ట్రం అనల.
ఆ హిందూ అనే పదమే మతానికి సంబంధించింది కాదు కాదు కాదు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, వాళ్ళు అరబ్ నుంచి కొంతమంది వచ్చి సింధు నదిని దాటినప్పుడు వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, మేము సింధు నది దాటి వచ్చామని చెప్పుకోవాలి కదా అవతలికి పోయి. ఆ సింధు అనేది వాళ్ళకు పలకదు, వాళ్ళ భాషలో లేదు. సా బదులు వాళ్ళు హా పలుకుతారు. అందువల్ల సింధు అనే బదులు హిందూ నది అని అన్నారు వాళ్ళు. హిందూ అనేది ఒక జియోగ్రాఫికల్ ఏరియాకు సంబంధించింది మాత్రమే. అది ఒక జాతికి, ఒక మతానికి సంబంధించింది కాదంటే కాదు. దాన్ని వీళ్ళు ఓన్ చేసుకొని ఇది హిందూ మతం, ఇది హిందూ రాష్ట్రం చేస్తామని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని భాషల్లో కొన్ని పలకవు, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు బెంగాల్లో వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వా పలకలేరు. నేను అక్కడ ఉన్నన్ని రోజులు, కలకట్టాలో ఉన్నన్ని రోజులు దేబ్రాజ్ సార్ అనే దేవరాజు అనేది వాళ్ళు పలకలేరు, బా పలుకుతారు. ఇక వాళ్ళకి రాదు అని మనం ఒప్పేసుకొని తిరుగుతూ ఉండాలి. అట్లా కొన్ని భాషల్లో కొన్ని సౌలభ్యాలు ఉంటాయి, కొన్ని వాళ్ళకు నోరు తిరగదు, అలవాటు ఉండదు. అట్లా ఆ పారసీ అక్కడి నుంచి అరబీ నుంచి వచ్చిన వాళ్లకు సా బలకక హా బలికి హిందూ అన్నందువల్ల హిందూ నది దాటి వచ్చాము అని చెప్పి, ఈ హిందూ నది అవతలు ఉన్నోళ్ళంతా వీళ్ళు హిందువులు అని వాళ్ళు అన్నందువల్ల సింధువులు అనలేక హిందువులు అన్నారు. అన్నందువల్ల ఇంత ప్రమాదం వచ్చింది. ఎందుకంటే మనం వాళ్ళు వక్రీకరించి చెప్పటంలో నిష్ణాతులు కదా. అక్కడ ఇంత ఉంటుంది, దానికి చిలువలు పలువలుగా చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లుకొని చెబుతూ ఉంటారు. అందువల్ల మనలాంటి వాళ్ళం ఏం చేయాలంటే, ఈ సభలో లెక్చరర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, రిటైర్డ్ టీచర్లు ఉన్నారు, వామపక్షవాదులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, యు గో ఆఫ్టర్ ద ట్రూత్. మీరు నిజాలని వెంబడించండి. ఎంఎన్ రాయ్ చెప్పుకున్నాడు, నేను నిజాల వెంటబడ్డాను, నేనిక వదలను, ఆ నిజాలను బయటికి తీసే పనిలోనే ఉంటాను. ఆ విషయం నాకు నచ్చింది, నేను కూడా దాన్ని పట్టుకున్నా. నేను కూడా అంతే, నిజాలను బయట పెడదాం. ఎవడు నమ్మితే వాడు నమ్మని, నమ్మకపోతే వాడి విజ్ఞతకే వదిలేద్దామని వదిలేస్తున్నా. నిజాలు చెప్పటం మాత్రం చెప్పక తప్పదు, కరాఖండిగా చెబుతూనే ఉండాలి. అట్లా ఇంకా వీళ్ళు ఏం చేశారు, సిలబస్లలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళంతా పరిపాలించారు. ఆ ఎరా మొత్తం తీసేశారు చరిత్రలో నుంచి. ఆ తర్వాత మొఘలులు వచ్చారు, ఆ మొఘలుల చరిత్ర అంతా తీసేశారు. ఎందుకు? వీళ్ళకు ముస్లింలు అంటే నచ్చదు. వీళ్ళ కుట్ర ఏమిటంటే, మొఘలు ముస్లిం కాబట్టి ఆ ముస్లింలను మీరు ద్వేషించాలి అని చెప్తే అంతవరకు పోని, అది కాదు, అది చూపెట్టి ఇప్పుడు సమాజంలో ఉన్న ముస్లింలందరినీ మీరు ద్వేషించండి. అక్కడ మొఘలుల గురించి కాదు వాళ్ళ ఉద్దేశము, ఇప్పుడు సమాజంలో ఉన్న ముస్లింలను మీరు ద్వేషించండి అని చెప్పటం అన్నమాట. అట్లా ఎట్లా అవుతుందండి? ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవ్వడు మొఘలులను ద్వేషించలేడు. ఎందుకు? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొంత దోపిడీ చేసి, ఇక్కడ బానిసలుగా భారతీయుల్ని బానిసలు చేసి కొంత అరాచకాలు సృష్టించారు నిజమే, కానీ వాళ్ళు చేసిన మంచి పనులు కూడా మనం మర్చిపోకూడదు. కొన్ని శతాబ్దాలుగా ఉన్న సతీ సహగమనం లాంటి దాన్ని వాళ్ళు రద్దు చేశారా లేదా? కొన్ని లక్షల మంది మహిళలు ఆ భర్త చితుల మీద పడి చచ్చిపోయారా లేదా? మరి అంత అన్యాయాలు జరుగుతుంటే ఎదిరించేవాడు ఒక్కడు లేడే.
రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కొందరు పనిగట్టుకొని ఆ బ్రిటిష్ గవర్నర్ల దగ్గర తిరిగి ఆ చట్టం తెప్పిస్తే కదా అది అమల్లోకి వచ్చింది. అట్లా ఎవరిని దుర్మార్గుడిగా మీరు లేబుల్ చేయలేరు. కొన్ని చెడ్డ పనులు ఉంటే ఉండొచ్చు, కానీ వాడి మంచి పనులు కూడా మనం స్వీకరించాలి కదా. సరే, బ్రిటిష్ది పక్కన పెట్టండి. మొఘలులు దేశద్రోహులు ఎట్లయ్యారు? వాళ్ళు చెప్తారు, సిలబస్ మార్చినప్పుడు మొఘలులట దేశద్రోహులు, దోపిడీదారులు, తండ్రులను చంపి రాజ్యానికి వచ్చారు. మరి హిందూ రాజులు కూడా వచ్చారు కదా, తండ్రులను అన్నదమ్ముల్ని చంపి రాజ్యాధికారం కోసము వచ్చిన వాళ్ళు హిందూ రాజుల్లో కూడా ఉన్నారు. మీరు చరిత్రలో అశోక ద గ్రేట్, తర్వాత అశోక ద గ్రేట్ అయ్యాడు. మొట్టమొదలు ఆయన చండాశోకుడు, విపరీతమైన కోపం, ఆయన అనుకున్నది కాకపోతే అందరినీ చంపేయటం. ఆ కళింగ యుద్ధం పోతే లక్షల మంది చచ్చారు. ఆ రక్తపాతం చూసి ఆయనలో కొంచెం జాలి దయా కలిగి బౌద్ధిజం వైపు తర్వాత కాలంలో వచ్చాడు. సరే, బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయాడు. ఇక అదంతా మళ్ళీ వేరే విషయం, మీకు తెలిసిందే. నేను చెప్పేది ఏమిటంటే, మరి ఈయన హిందూ రాజే కదా, అశోకుడే కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సముద్రగుప్తుడు అని మీరు విన్నారు కదా చరిత్రలో, గుప్తా కాలంలో. సముద్రగుప్తుడు ఏం చేశాడు? తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడు. వీడిని చంపి వీని కొడుకు వచ్చాడు. తర్వాత వాళ్ళకి ఏం పేరు పడ్డదంటే పితృనాశక్ వంశ్, తండ్రిని నాశనం చేసే వంశం వీరిది అని ప్రసిద్ధికి ఎక్కారు. పితృనాశన్ వంశ్ హిందీలో, తండ్రులను వధించే వంశం రా మీది అని ఆ కాలంలో వాళ్ళని అనుకున్నారు. నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, హిందూ రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి, వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకునేవాళ్ళు. ఎందుకు కొట్లాడుకున్నారు? ఏ యుద్ధము కూడా ధర్మస్థాపన కోసం జరగలేదు. ఏన్షియంట్ ఏజ్ నుంచి ఇప్పుడు మోడర్న్ ఏజ్, ఈవెన్ టుడే. వాడు భగవద్గీతలో ఒకటి రాసుకున్నాడండి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ ధర్మం స్థాపించావు నాయన నువ్వు? యుద్ధంతో ధర్మాన్ని న్యాయాన్ని రక్షించిన వాడు ఒక్కడంటే ఒక్కడు లేడు. యుద్ధాలు ఎందుకు జరిగాయి మరి? వాడి రాజ్యాకాంక్ష వల్ల జరిగాయి, వాడి వ్యక్తిగత కోరికల వల్ల జరిగాయి, వాడికి దోపిడీ చేయాలని ఉంది కాబట్టి జరిగాయి. అసలు హిందూ రాజుల మీదనే దండెత్తి వాళ్ళ దేవాలయాలు కొల్లగొట్టి ఆ దేవాలయాల్లో ఉండే బంగారు, ఇప్పట్లాగా బ్యాంకులు గీంకులు లేవు కదా, అప్పుడు విలువగల వస్తువులు దేవాలయాల్లో పెట్టుకునేవాళ్ళు. అందువల్ల దేవాలయాలు కొల్లగొడితే బంగారం వెండి ధనం దొరుకుతుందని అందరికీ తెలుసు. అందువల్ల హిందూ రాజులే వేరే హిందూ రాజుల్ని కొల్లగొట్టి ఆ ధనం కోసం సంపద కోసం యుద్ధాలు చేసుకున్నారు. ఏ న్యాయం స్థాపించడానికి ధర్మ సంస్థాపనార్థాయ కానే కాదు కాదు కాదు. మీరు చరిత్రలోకి నిశితంగా దృష్టి సారించి చూడండి, నేను చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకోండి. ఇంకా మహాభారతం రామాయణం అంటారా, వాటికి సంబంధించిన పాఠాలు మన పిల్లలు చదవాలని సిలబస్లో పెట్టారండి. ఇది ఎంత ప్రమాదం అనేది మీరు దయచేసి ఆలోచించండి. రామాయణము భారతము కల్పిత కథలు, దే ఆర్ ఫిక్షన్. నో రామా వాజ్ బార్న్ ఆన్ దిస్ ల్యాండ్. శివాజీ పుట్టాడు, రాణా ప్రతాప్ పుట్టాడు, అక్బర్ ఏలాడు, అశోకుడు పరిపాలించాడు. ఇవి వీళ్ళు చారిత్రక పురుషులు. బుద్ధుడు చారిత్రక పురుషుడు, అవతార పురుషుడు కాదు.
మహావీరుడు, చారిత్రక పురుషుడు. మన వాళ్ళ గొప్ప తెలివితేటలు ఏమిటంటే పురాణ పురుషుల్ని తెచ్చి చారిత్రక పురుషులు అని ఇక్కడ పడేస్తారు. ఈ చారిత్రక పురుషుల్ని తీసుకుపోయి పురాణాలలో పడేస్తారు. ఎట్లా అంటే శివాజీ నిన్న మొన్నటి వాడు కదా, రీసెంట్ పాస్ట్. శివాజీ కట ఆ కాళికాదేవి వచ్చి ఖడ్గం అందించిందట. అదొక ఫోటో పెట్టి దానికి డప్ప కొట్టి ప్రచారం. హిందూ ప్రచారకుడు శివాజీ ఆయనకు కాళికాదేవి ఖడ్గం ఇచ్చింది. ఎట్లా ఇస్తుందండి? కాళికా ఈజ్ ఫిక్షన్, ఒక కల్పిత పాత్ర. శివాజీ ఇక్కడ పుట్టి పెరిగి రాజ్యం చేసి కొట్లాడి ఇంకొక అబద్ధమైన వాదనను వీళ్ళు జనంలోకి తీసుకుపోతున్నారు. ఏమిటి అంటే శివాజీకి ఔరంగజేబుకు జరిగిన కొట్లాట మతపరమైన కొట్లాటలు కాదు, ఒక రాజుకు మరో రాజుకు సంబంధించి రాజ్యకాంక్షకు, రాజ్య విస్తరణకు సంబంధించిన కొట్లాటలు, యుద్ధాలు మాత్రమే. అందుకు మంచి ఉదాహరణ చెప్తాను. శివాజీ ఆస్థానంలో 40% ఉన్నత అధికారులు అందరూ ముస్లింలు. శివాజీ ఆస్థానంలో ఆ రోజు సైన్యాధికారులు, మంత్రులలో ముఖ్యమైన వాళ్ళు అందరూ ముస్లింలు. అక్కడ ఔరంగజేబు ఆస్థానంలో అందరూ ఆ రాజస్థాన్కు సంబంధించిన రాజా జైసింగ్ లాంటి వాళ్ళందరూ అధికారులు. అక్కడ కింగ్ చక్రవర్తి ఏమో ముస్లిం అయినా కూడా పరిపాలనంతా చూసే వాళ్ళందరూ హిందువులు. ఇక్కడ శివాజీ హిందూ అయినా కూడా అధికార వర్గం అంతా ముస్లింలు. అక్కడ మతపరమైన కొట్లాటలు ఎక్కడున్నాయండి? వీళ్ళు కల్పించి మనల్ని ప్రేరేపించి అబద్ధపు కథలు ప్రచారం చేయటమా కాదా? దయచేసి ఆలోచించండి. మతపరమైన యుద్ధాలు కానే కావు. ఒక రాజుకు మరో రాజుకు మధ్య ఉండే విభేదాల వల్ల, లేదు ఒక రాజ్యంలో ఉన్న సంపద ఇంకో రాజు కొల్లగొట్టుకుందామన్న ఉద్దేశం వల్ల యుద్ధాలు జరిగాయి. కానీ అక్కడ మతం అనేది వాళ్ళ మధ్య లేనే లేదు. ఆ విషయం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇంకొకటి, అంతవరకు మొన్నటి వరకు గుజరాత్ అల్లర్ల గురించి ఒక పాఠం ఉండేది. గుజరాత్ అల్లర్ల గురించి పాఠం ఉండేది. ఈవెన్ నక్సలైట్ మూమెంట్ గురించి కూడా పాఠం ఉండేది. గుజరాత్ అల్లర్ల గురించి పాఠం తీసేశారు, నక్సలైట్ మూమెంట్ గురించి తీసేశారు. అసలు నక్సలిజం ఎందుకు వచ్చింది, వాళ్ళ స్ట్రగుల్ ఏమిటి, వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి తెలుసుకుంటే తప్పేముంది? లేదట, అవి తెలుసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరగబడతారేమో, మళ్ళీ అదవుతారేమో, అందువల్ల అట్లాంటివి తెలియకూడదు. మీరు ఎంత తొక్కి పెడితే అంత పైకి లేస్తాయి. మీరు విత్తు ఉందనుకోండి, ఆ విత్తును తీసుకుపోయి భూమిలో తొక్కి పెట్టండి. మీరు ఎంత తొక్కితే అది అంత పైకి లేస్తుంది, చెట్టు అవుతుంది, మొక్క అవుతుంది, ముందు చెట్టు అవుతుంది, తర్వాత మహావృక్షం అవుతుంది. ఆ విషయం ఈ బుద్ధిహీనులకు తెలియట్లేదు. అంటే రేషనల్గా ఆలోచించే అంశాలు ఎక్కడెక్కడ ఉంటే వాటన్నిటినీ తొలగిద్దాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ ప్రభుత్వం రాకముందు యూపీఏ గవర్నమెంట్ ఉండేది కదా, కాంగ్రెస్. ఆ గవర్నమెంట్ ఉండగా పాఠాలల్లో ఎమర్జెన్సీని గురించిన పాఠం ఉండేది, వాళ్ళు తొలగించలేదు. ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏమిటి, ఆ పాఠం ఉంది, వాళ్ళు ఉంచారు, దాన్ని తీసేయలేదు. మరి వీళ్ళకి ఎందుకు భయం?
మీరు బహిరైతులుగా నిర్భయంగా మేము పాలిస్తున్నాం అంటే పెట్టండి. మరి మణిపూర్ మారణ హోమం అవన్నీ పెట్టండి. గుజరాత్ అల్లర్లు ఎంతమంది ముస్లింలను మీరు చంపారు అవన్నీ పెట్టండి. పెట్టగలరా? ధైర్యం ఉందా? ఇక్కడ మన ఆక్షేపణ ఏమిటంటే, ఎందుకు మీరు ఇవన్నీ పాయింట్ వైజ్ తీస్తున్నారు అంటే, రాజ్యాంగంలో మనం స్పష్టంగా రాసుకున్నాము 51AH ప్రకారము ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ఏమిటంటే సైంటిఫిక్ టెంపర్ను మేము నిలబెడతాము అని ప్రతిజ్ఞ చేయాలి, నిలబెట్టాలి, ప్రచారం చేయాలి. అది ఉంది రాజ్యాంగంలో. దానికి విఘాతం కలిగించే పనులేమో ప్రభుత్వం వారు చేస్తారు. రాజ్యాంగంలోనే ఈ అంశం ఉంటుంది. మనం ఏం చేయాలి? సామాన్య పౌరులము. అధికారమేమో వాడి దగ్గర ఉంది. రాజ్యాంగంలోనే ఇట్లా ఉంది. మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాము, రాజ్యాంగబద్ధంగా మన కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారతాయండి, రాజ్యాంగం మారదు కదా. అందువల్ల మనకు ముఖ్యమైనది ఏది? రాజ్యాంగమే. ముఖ్యమైనోడు ఎవడు? మనిషే. నేను అందుకే జై ఇన్సాన్ జై సంవిధాన్ అన్నాను. అంటే మన పనులన్నీ మనిషి కేంద్రంగా జరగాలి. అది కూడా మన రాజ్యాంగం బద్ధంగానే జరగాలి. దాన్ని అతిక్రమించి జరగకూడదు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మనిషిని వాళ్ళు గుర్తించరు. వాళ్లకు దేవుడే గుర్తు. పైకి చూసుకుంటూ మాట్లాడతారు. ఎట్లా? ఇంకొక ముఖ్యమైన విషయం, నాన్ అలైన్మెంట్ మూమెంట్. మీకు తెలుసు కదా, అలీన ఉద్యమం. అది ఉండొద్దట, అది పిల్లలకు తెలియొద్దట, అది తీసేశారు. లౌకికవాదాన్ని బలపరుస్తూ ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఒక కవిత రాస్తే దాన్ని టెక్స్ట్ బుక్లో పెట్టుకున్నారు. ఇన్నేళ్లుగా అది ఉంది. ఇప్పుడు వచ్చి ఫైజ్ అహ్మద్ ఫైజ్ అది తీసేయండి, తీసేశారు. ఎందుకు? ఫైజ్ అహ్మద్ ఫైజ్ ముస్లిం కదా, ముస్లిం రాసింది మన టెక్స్ట్ బుక్లో ఉంటాయా? అరే, ఆయన భారతదేశం ఔన్నత్యం గురించి రాశాడు, ఇక్కడి లౌకికవాదం గురించి రాశాడు, ఇక్కడ ఉన్న సమానత్వం గురించి, భావ సారూప్యం గురించి, వీటన్నిటి గురించి రాశాడు. మన రాజ్యాంగంలో కాదు. నాకు అశోకుడు చెక్కించిన 12వ శిలా శాసనం ఇన్స్క్రిప్షన్ దొరికింది. ఒక ఆయన పాలీ భాష చదివి ఇంగ్లీష్లో అనువదిస్తే నేను చదివి నేర్చుకున్నాను. అశోకుడు ఎప్పటివాడు? సాధారణ శకానికి పూర్వం ఉన్నవాడు. ఆయన అప్పుడే చెప్పాడు, ఈ దేశంలో అన్ని మతాలు అన్ని వర్ధిల్లాలి, సమభావనతో వర్ధిల్లాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి అని ఎప్పటి అశోకుడు, ఎప్పటి శిలాశాసనం అప్పుడే రాశాడు, అప్పుడే గుర్తించాడు. దానికి విలువనిచ్చారు. ఇన్నేళ్ల తరువాత, ఇంత జరిగిన తరువాత మనల్ని ముందాటికి తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్న ఈ ప్రభుత్వపు చర్యల్ని మనము ప్రశంసిద్దామా, నిరసిద్దామా? దయచేసి మీరు ఆలోచించండి. ఇది ఉంది, ఇది తీసేశారు, ఇది పెట్టారు అన్నీ మీకు కొన్ని సోదాహరణంగా కొన్ని చెప్పాను. ఇంకా ఏం పెట్టారు అంటే పవిత్ర భౌగోళిక శాస్త్రం అట. ఈ పవిత్ర భౌగోళిక శాస్త్రం ఏమిటి అని కొంచెం ఉత్సాహంతో, పవిత్ర అంటేనే నాకు కొంచెం చిరాకు. దేర్ ఇస్ నో పవిత్ర. క్లీన్లీనెస్ ఉంటుందండి, డర్టీ ఉంటుంది, శుభ్రం ఉంటుంది, అశుభ్రం ఉంటుంది. పవిత్రం ఏంటండి? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? అవన్నీ ఎట్లా వస్తాయి? దైవశక్తిని నమ్మిన వాడికి పవిత్రం, అపవిత్రం, వాడి మొహం అవన్నీ వస్తాయి. యు స్పీక్ అబౌట్ క్లీన్లీనెస్, అది మాట్లాడరు.
అయితే ఈ పవిత్ర భౌగోళిక శాస్త్రము ఏమిటి వీడు చెప్పాడు అని లోపలికి పోయి చూస్తే ఏముంది అంటే అందులో హిందూ పిలిగ్రిమేట్ కుంభమేళా గురించి పాఠం, హిందూ తీర్థయాత్రా స్థలాల గురించి పాఠం, హిందూ క్యాలెండర్ గురించి పాఠం, విక్రమ్ సంపత్ అని ఒకటి పెట్టారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేర్ ఈజ్ నో హిందూ క్యాలెండర్. మీరు మనం అందరం వాడుతున్నది చైత్రం, వైశాఖం అని వాడేది హిందూ క్యాలెండర్ కానే కాదు, అది బౌద్ధ క్యాలెండర్. బౌద్ధంలో చైత్రం అని ఉంది, తెలుసు కదా మీకు. బౌద్ధ చైత్యాలు అని ఉంటాయి. దాన్ని తెచ్చి వాళ్ళు ఒక మాసంతో మొదలు పెట్టి వాళ్ళు క్యాలెండర్ రాసుకున్నారు. దేర్ ఈజ్ నో హిందూ క్యాలెండర్. అది ఒప్పుకోండి, మరి అది ఒప్పుకోరు. ఇది బౌద్ధ క్యాలెండర్ మేము తీసుకున్నాము అని ఒప్పుకోవచ్చు కదా. అబ్బే మళ్ళీ అక్కడ వెనక్కి పోతారు. ఇంకొక డర్టీయెస్ట్ థింగ్ ఏంటంటే వేద గణితము పాఠం పెట్టారండి. దేర్ ఈజ్ నో వేద గణిత. మీకు ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వేదము అనేది బుద్ధుడు చెప్పిన వేదన నుండి వచ్చింది. వీళ్ళందరికంటే శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య వీళ్ళందరికంటే ముందు బుద్ధుడు. ఆయన ఏం చెప్పాడు? ఈ లోకంలో దుఃఖం ఉంది, వేదన ఉంది, దాంట్లో నుంచి బయటపడాలి, దానికి మార్గాలు ఉన్నాయని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ వేదన తీసుకొని వేదం అని వీళ్ళు రాసుకున్నారు. తప్పితే అసలు వేద గణితము లేదు. అది ఏదన్నా ఉంటే అది కుక్డ్-అప్ స్టోరీ. ఆ కుక్డ్-అప్ స్టోరీస్ అన్నీ ఇందులో పెట్టారు. ఇంకొక విషయం, దళిత హక్కుల ఉద్యమం గురించి ఒక పాఠం ఉంటే దాన్ని వీళ్ళు తొలగించారు. దళిత ఉద్యమ హక్కుల గురించి పాఠం ఉంటే మీకేమిటి బాధ? ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా, ఏపీలో మొన్ననే దళితుల్ని రోడ్డు మీద వేసి ఎట్లా కొట్టారు, ఏం జరుగుతున్నాయి, దళితుల్ని ముఖ్యంగా ఈ 11 ఏళ్లలో దేశంలో దళితుల మీద, మైనారిటీల మీద ఎట్లా దాడులు జరుగుతున్నాయి నేను ఇంకా మళ్ళీ చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు, టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చదువుతున్నారు. ఈ దళిత ఉద్యమాల గురించి ఒక పాఠం ఉంటే మీకు నష్టం ఏమిటి? దాన్ని ఎందుకు కూడబీకారు? ఇంకో పెద్ద జోక్ ఏమిటంటే, ఈ ప్రభుత్వం వారు చెప్పేది బేటీ పడావ్ బేటీ బచావ్ జరుగుతుందా? దేశవ్యాప్తంగా ఎందుకు మహిళలు అధ్వాన్నంగా నొక్కేయబడుతున్నారు, ఎంత హీనంగా ట్రీట్ చేయబడుతున్నారు, అసలు మానవ హక్కులు కూడా లేకుండా ఎందుకు అట్లా చేస్తున్నారు? మీరు ఆశ్చర్యపోతారు. సిబిఎస్ఈ సిలబస్లో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో ఉన్న సిబిఎస్ టెక్స్ట్ బుక్లో ఒక విషయం ఉంది. ఏమిటంటే, ఈ నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం మహిళలు. నిరుద్యోగ సమస్యకు మహిళలు ఎట్లా కారణం అని మనం అనుకుంటాం. ఎందుకు అంటే అన్నిట్లో వాళ్ళు ముందుకు రావటం వల్ల కాంపిటీషన్ పెరిగి ఉద్యోగాలు తగ్గిపోయినాయట. అరే నాయన, పురుషులైనా మహిళలైనా పౌరులు వాళ్ళ యొక్క ఆహార భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, విద్యా భద్రత ఇవన్నీ చూడాల్సింది గవర్నమెంట్ వాళ్ళు.
మన ముస్లింలు మహిళలు ముందుకు రావటం వల్ల ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య వచ్చింది అని చెప్పటం ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు రాకూడదా? అంటే మనుస్మృతిలో ఏదైతే ఉందో మహిళల్ని తొక్కిపెట్టండి, ఇంటి బయటకు రానివ్వకండి అని ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు ఇన్ ఏ అదర్ వే. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇంకొక విషయం చెప్తాను, అది మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్తాను. సిబిఎస్ఈ సిలబస్లో ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక పాఠం ఉంది. అందులో ఏముంది అంటే గాడిదలకు విశ్రాంతినివ్వచ్చు, బరువులు మోసే గాడిదలకు విశ్రాంతినివ్వచ్చు, మహిళలకు ఇవ్వకూడదు. ఏంటది? ఎందుకు అంటే అదిలిస్తే గాడిద వెళ్ళిపోతుంది, మళ్ళీ సాయంత్రానికి అదే తిరిగి వస్తుంది, లేదా పోయి నేను ఎత్తుక్కొని వస్తాను. అది మహిళలతో కాదు కదా. వాళ్లకు మనిషి మెదడు, తీసుకునే నిర్ణయాలు, హక్కులు, పౌర హక్కులు అన్నీ ఉన్నాయి. అంటే ఇంత నీచమైన పోలిక పిల్లలకు చెప్పటం అవసరమా? అది నా ప్రశ్న. ఇంత నీచమైన ప్రశ్న, భావన, అది ఎవరికి చెప్తున్నారు మీరు? 8 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలకు చెప్తున్నారు. ఆ మెదళ్ళు ఎంత సున్నితంగా ఉంటాయి, వాటిని మీరు ఎట్లా తీర్చిదిద్దితే అట్లా మోల్డ్ అయిపోతాయి కదా. మరి అట్లాంటప్పుడు వాళ్లకు ఇట్లాంటి నీచమైన విషయాలు చెప్పి వాళ్ళ మెదళ్ళు పాడు చేయటం అవసరమా? అది మనం ప్రశ్నించాలి. ఇంకొకటి, ఈ మధ్య జిఎస్టీ, డిజిటల్ ఇండియా ఇవన్నీ ప్రచారంలో ఉన్నాయి కదా, వాటి గురించి పాఠాలు చెప్తారట. వాళ్ళు చేస్తున్నవన్నీ చాలా మంచి పనులు చేస్తున్నామని చెప్పుకోవడానికి అవి పిల్లలకు పాఠాలు చెప్తారట. ఇంకొకటి, బిఏ చరిత్ర, బిఏ హిస్టరీలో ఏంటి, వేద సంప్రదాయాలను నొక్కి చెప్పే కల్పిత చరిత్ర మొత్తం అందులో పెట్టారు. వాస్తవ చరిత్రను తొలగిస్తూ ఈ కల్పిత కథలతో కూడిన చరిత్రను బిఏ హిస్టరీలో పెట్టారండి. ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే మహాత్మా గాంధీని రిప్లేస్ చేసి వీర్ సావర్కర్ను తీసుకురావాలని వాళ్ళ తాపత్రయం. ఇప్పుడు గాడ్సే చంపాడు. నా పాయింట్ ఏమిటంటే గాంధీజీ ఆలోచనలతో మీకు భేదాభిప్రాయాలు ఉన్నాయి, మీరు అవి వ్యక్తపరచుకోండి, అంతవరకే. కానీ ఆయనను చంపే హక్కు మీకు ఎవడిచ్చాడు? యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కానీ ఆయనను చంపేసి నోరు మూయించి చరిత్రను మా ఇష్టం ఉన్నట్టు రాస్తాము. వీర్ సావర్కర్ ఎవడు? బ్రిటిష్ అధికారుల కాళ్ళ మీద పడి వాళ్ళ బూట్లు నాకి క్షమాపణలు కోరి 10 సార్లు అయ్యా నేను ఈ ఉద్యమాలలో రాను, స్వాతంత్రోద్యమంలో పాల్గొనను, అంతేకాదు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే ఈ భారతీయ యువతను వెనక్కి దిప్పుకోపోతాను అని రాసిచ్చిన వాడు వీర్ సావర్కర్. ఇంకొక విషయం మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, నేను కావాలనే చెప్తున్నాను, అతన్ని వీర్ అని అనకండి. వీర్ అనేది ఎవ్వడూ ఆయనకు బహూకరించలేదు. ఆయన పేరు ముందు జోడించుకొని ప్రచారం చేసుకున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి అలవాటు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్లకు చాలా అలవాటు. విశ్వగురు అని ప్రచారం చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళే. ఎవడు విశ్వగురు? ఎవడు నీకు బిరుదు ఇచ్చాడు? ఎవడని ఇచ్చాడా? ఎవడు ఇవ్వలే. ఒరే నాయన, విశ్వగురు నువ్వు ఇప్పుడు కాదు, సాధారణ శకం తొలి దశలోనే
ఈ దేశంలో 12 బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉండేవి. నలంద, తక్షశిల, విక్రమశిల ఇట్లాంటివి 12 పైనే ఉన్నాయి. అవి ప్రపంచ పౌరులకు సైన్సు, గణితము, పుట్టి బౌద్ధమే ప్రచారం చేయలేదండి, మానవీయ విలువల్ని చెప్పాయి. తర్వాత వాటికి తోడుగా ఈ శాస్త్రాలన్నీ చెప్పాయి, గణితం, సైన్స్. ఇక్కడ నాకు సమయం లేదు కాబట్టి నేను ఆ విషయం లోతుల్లోకి పోవట్లేదు. ఆ రోజుల్లోనే ఇంత లోతుగా వైజ్ఞానిక అంశాల గురించి బోధన ఈ దేశంలో జరిగింది అంటే ఏమిటి? విశ్వగురు ఇప్పుడైందా? అప్పటికి బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ విశ్వవిద్యాలయాలు లేవు, ఈ దేశంలో ఉండేవి. స్వామి వివేకానంద ఆయన కలెక్టెడ్ వర్క్స్ తీసి చూడండి, ఒక చోట రాస్తాడు, మొఘలుల సమయంలోనే ఈ దేశం ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించింది అని రాశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వివేకానంద అనే అతను హిందూ మతాన్ని ఉద్ధరించాడని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు కదా, మరి ఆ వివేకానందుడే చెప్పాడు, మొఘలుల కాలంలోనే నగరాలు ఎక్కువగా అభివృద్ధి అయ్యాయి. మీరు ఆశ్చర్యపోతారు, మొఘలుల కాలంలో ఇండియాలో ఉన్న నగరాల సంఖ్యతో చూస్తే యూరోప్లో అన్ని నగరాలు లేవు. తెలిసిందండి ఎవడు విశ్వగురువు? ఇంతమంది ఫ్రెంచ్, డచ్, ఎంతోమంది ఇతర దేశాల నుంచి వ్యాపారస్తులు ఈ దేశానికి ఎందుకు వచ్చారంటారు? వ్యాపారం గురించి వచ్చారు. ఇక్కడ ఏం దొరికేది అంటే, మొఘలులు ఏం చేశారు? పత్తి పంటను ప్రోత్సహించారు. పత్తి పంటను ప్రోత్సహించటం వల్ల ఏమైంది? బట్టల ఉత్పత్తి పెరిగింది. మామూలు బట్టలు కాదు, ముఖ్మల్ బట్టలు. మఖ్మల్ మీరు వింటారు కదా, చాలా ఖరీదైన బట్టలు. ఆ రోజుల్లో మొఘల్ టైంలో మఖ్మల్ అంటే విశ్వఖ్యాతిగాంచిన ట్రేడ్ అది. ఆ మఖ్మల్ కోసము ప్రపంచ దేశాల వాళ్ళందరూ ఓడల మీద పడి ఈ దేశానికి వచ్చేవాళ్ళు, ట్రేడ్ జరిగేది. అంటే ఏమిటి? మొఘలులు దోచుకొని పోయారా, లేకుంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేశారా? బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారంటే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మన ప్రాంతంలో దొరికిన కోహినూరు వజ్రాన్ని తీసుకుపోయి విక్టోరియా రాణి కిరీటంలో పెట్టుకున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. మొఘలులు ఇక్కడి నుంచి దోసుకొని పోయి ఎక్కడ పెట్టుకున్నారు, ఏం చేసుకున్నారు? తీయండి. వాళ్ళు బయట నుంచి బాబర్ కాలంలో 1515లోనో ఆ టైంలో వచ్చాడు, ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయన తర్వాత 20 మంది మొఘల్ రాజులు, చక్రవర్తులు పుట్టారు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చచ్చారు. భారతీయులుగా వాళ్ళను వాళ్ళు గుర్తించుకున్నారు, విదేశీయులుగా వాళ్ళు ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇంకొక అద్భుతమైన విషయం మీకు చెప్తాను. ఈ 20 మందిలో ఒక 10 మంది మొఘల్ చక్రవర్తులు ఆ రాజస్థాన్లో ఉన్న రాజస్థానీ రాజులతోటి వైవాహిక సంబంధాలు నెలకొల్పుకున్నారు. మీకు తెలుసు, జోధా అక్బర్. మొఘల్ రాజులు, చక్రవర్తులందరూ రాజస్థాన్ నుంచి రాణులను చేసుకున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే, మొఘల్ చక్రవర్తులకు తల్లులు కానీ, నేరుగా తల్లులు కానీ, పెద్దమ్మలు చిన్నమ్మలుగా కానీ ఉన్నదంతా ఎవరండి? రాజస్థాన్ హిందూ మహిళలు. వాళ్ళు మత మార్పిళ్ళు చేశారా? మతాల్ని కలుపుకుంటూ పోయారా? కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టలేదే. మీకు ఒక అద్భుతమైన విషయం ఒకటి చెప్తే
కంక్లూడ్ చేస్తాను. అక్బర్ టైంలో ఆయనకు చదువు రాదు, కానీ భారతం, భాగవతం, రామాయణం అన్నిటినీ ఆయన ఫార్సీలోకి, ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేయించుకొని అది బాగా తెలిసిన వాళ్ళ పండితుల్ని కూర్చోబెట్టుకొని చదివించుకొని వాటి అర్థాలు తెలుసుకుని, ఎందుకు అంటే ఇక్కడ జనాభా ఎక్కువ హిందువులు కాబట్టి వాళ్ళ భావనలు ఏమున్నాయో నేను తెలుసుకోవాలి, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో నేను తెలుసుకోవాలి, అందుకు తగినట్టుగా నేను పరిపాలన అందించాలి అని ఆయన ఉద్దేశం. అవన్నీ చేసిన తర్వాత ఆయన ఒక పని చేశాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయని ఒక పని అండి, ఏ చక్రవర్తి చేయలేదు. ఏం చేశాడంటే, ఈ నాణ్యాలు ఉంటాయి కదా, రోజు వాడుకునే నాణ్యాలు, రూపాయి బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు, ఇట్లాంటి నాణ్యాల మీద, ఆనాటి మొఘల్ నాణ్యాల మీద సీతారాముల చిత్రాల్ని ముద్రింపించాడు. ఎందుకు? ఇక్కడ హిందువులు ఎక్కువ, వాళ్ళ ఆరాధ్య దైవం వీళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను ముద్రింపిస్తే వాళ్లకు సంతోషపరచవచ్చు కదా అన్న ఉద్దేశమే. మళ్ళీ ఇటువైపు వచ్చి హేతువాదులుగా మనం మాట్లాడితే అది వేరే ఉంటుంది. ఈ దేవుడేంటి, రాముడేంటి, సీత ఏంటి, ఇదంతా నాన్ సెన్స్ అంటాం, అది వేరే విషయం, అది అట్లా పెట్టండి. అప్పుడు ఆయన పరిస్థితులకు అనుగుణంగా ఈ జనబాహుళ్యాన్ని మంచి చేసుకోవటానికి, తనను వాళ్ళలో కలుపుకోవటానికి, తను వాళ్ళలో ఒక్కడైపోవటానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలలో వాళ్లకు విశ్వాసం ఉన్న ఆ దేవుళ్ళ రామ సీతారాముల విగ్రహాలను ఆ నాణ్యాల మీద ముద్రించాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఏ చక్రవర్తి అయినా తనకు సంబంధం లేని మతంలోని దేవుళ్లను ముద్రించి ప్రజల్లోకి పంపాడా? ఆ యూరోప్ దేశాల్లో చూడండి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఎవడన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇట్లాంటి పని చేశాడా? ఈజిప్టు సంస్కృతి ఉంది, ఎవడన్నా చేశాడా? అమెరికాలో రెడ్ ఇండియన్స్ వీళ్ళంతా ఉన్నారు, ఎవడైనా చేశాడా? బ్రిటన్లో ఉన్నారు, ఎవడన్నా చేశాడా? ఎవడు చేయలేదు. ఏం చేస్తారు? నేను రాజును కాబట్టి నేను చెప్పిందే వాళ్ళు వినాలి, నేను జనం చెప్పేది నేనెందుకు వినాలి అన్న అహంభావంతో ఉంటారు. కానీ వాళ్ళకు అనువుగా, వాళ్ళ మనసులు దోచుకునే విధంగా ప్రవర్తిద్దాము అన్నది ఏదో కొద్దిమంది చక్రవర్తులకు మాత్రమే ఉంది. అది అక్బర్కు దక్కింది. అందుకే చరిత్రలో మీరు చూడండి, మహామహులైన చరిత్రకారులు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఇద్దరు గ్రేట్ మన ఇండియన్ హిస్టరీలో. ఒకడు అశోక ద గ్రేట్, రెండోవాడు అక్బర్ ద గ్రేట్. అక్బర్ అనేది అర్థం చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. అక్బర్ అంటే సాటి లేనివాడు, గ్రేట్ అని అర్థం. ఆయన పేరు వేరే ఉంది, కానీ హీ వాజ్ పాపులర్ యాజ్ అక్బర్, అంటే ద గ్రేట్. అంటే విశ్వగురు ఎప్పుడైంది? ఇప్పుడైందా? అప్పుడైందా? దయచేసి ఆలోచించండి. మనము ఇంత సుదీర్ఘకాలంలో ఇంత చరిత్ర పుటల్లోంచి నడుచుకుంటూ వచ్చి ఇంత ఔన్నత్యం గల చరిత్రకు వారసులుగా నిలబడి ఇంత హీనమైన సిలబస్ను పిల్లలకు ఏర్పరిచి చెప్పుదామా? తప్పు కదా. ఈ కంక్లూడ్ చేసే ముందు ఒక్క విషయం చెప్తాను. ఒక అంతర్జాతీయ సంస్థ, ఏంటంటే సైకలాజికల్ అసోసియేషన్. ఇది ఎప్పటిది? 2017, మొన్నటిదే. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సైకలాజికల్ అసోసియేషన్ ఒక డెఫినేషన్ ఇచ్చిందండి. ఆ డెఫినేషన్ ఇప్పుడు
మన దేశానికి చాలా చాలా అవసరం. అది ఎందుకో మీరు ఆలోచించండి. నేను చదివి వినిపిస్తాను. ఆ రిపోర్ట్లో ఏముంది అంటే, అది పెద్ద రిపోర్టు, నేను ఒక్క పేరా మాత్రమే తీసుకొని మీకు వినిపిస్తున్నా. ఒకరి పట్ల ఒకరికి, ఒక వర్గం పట్ల మరో వర్గానికి, ఒక మతం పట్ల మరో మతం వారికి ద్వేషభావం పెంపొందిస్తే గనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సైకలాజికల్ అసోసియేషన్ చెప్తుంది ఇది. మానసిక నిపుణులంతా అక్కడ కూర్చొని స్టడీ చేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్ని గమనించి ఏం చెప్తున్నారు? ఒకరి పట్ల ఒకరికి, ఒక వర్గం పట్ల మరో వర్గానికి, ఒక మతం పట్ల మరో మతం వారికి ద్వేషభావం పెంపొందిస్తే గనక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో, 8 నుండి 12 ఏళ్ల పిల్లల్లో ద్వేషపు విషబీజాలు నాటితే వారు మంచి పౌరులుగా ఎలా ఎదగగలరు? అది దేశ భవిష్యత్తుకే ప్రమాదం. ఆ దశలో పిల్లల్లో నైతికత, భావనాత్మకత, మానవీయ విలువల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటాయి. ఆ దశలో పిల్లల్లో నైతికత, భావనాత్మకత, మానవీయ విలువల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటాయి. ఆ సున్నితమైన ముఖ్యమైన దశలో వాటికి దూరం చేయటం, హింస, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు నేర్పించినప్పుడు వారు ఎదిగి సత్యశీలురుగా, క్రమశిక్షణ గలవారుగా, నైతిక ప్రవర్తన గలవారిగా ఎలా కాగలరు అని సైకలాజికల్ అసోసియేషన్ ప్రశ్నించింది. మరి ఎన్సీఈఆర్టీ వాళ్ళు కానీ, సిబిఎస్ఈ వాళ్ళు కానీ, వాటిని అజమాయిషీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కానీ, అనేక రాష్ట్రాల్లో వాళ్లే రాజ్యాలు ఏలుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అహేతుకమైన విషయాల గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించకపోతే పౌరులుగా మీరు, నేను, మనందరం ప్రశ్నిస్తూనే ఉండాలి. ప్రశ్నను బతికిస్తూ ఉండాలి. దాన్ని జనంలోకి తీసుకుపోతుండాలి. చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా. ఎవడైనా దురుసుగా ప్రవర్తిస్తుంటే మనం కొన్ని మాటలు వాడతాం. వాడికి కండకావరం అండి అంటాం. కండకావరం అంటే వాడు కండల్లో బాగా ఫ్యాట్ పెరిగింది అని. కండలో ఫ్యాట్ పెరిగినంత మాత్రాన అహేతుకంగా వాడు మాట్లాడు, ప్రవర్తించడు కదా. వాడికి నోటి దురుసు, నోరు ఎందుకు దురుసుగా అయిపోతుంది? మీరు ఎన్ని మాటలైనా మార్చుకోండి, అన్నిటికీ కారణం ఏది? మెదడు. వాడి మెదడు సరిగా పనిచేయలేకపోతే వాడి మెదడులో అహంకారం ఎక్కడుంటుంది? కండల్లో కాదు, మెదడులో ఉంటుంది. నన్ను మించిన వాడు లేడు అనేది ఇక్కడ ఉంటుంది. నేను బలవంతుణ్ణి, నేను ఎవరినన్నా చంపుతాను ఇక్కడ ఉంటుంది. మన శాస్త్రవేత్తలు అన్నీ ఆలోచించి మనకు ఒక పేరు ఎందుకు పెట్టారు? హోమోసేపియన్. సేపియన్ అంటే వివేకము గల జాతి అని అర్థం. హోమో అనేది మానవ జాతికి సంబంధించిన జీనస్, సేపియన్ అనేది స్పీసీస్. హోమో సేపియన్. మరి హోమో సేపియన్ లాగా మనం ప్రవర్తించాలి కదా. ఏది నీ వివేకం? నీ వివేకాన్ని పూడ్చిపెట్టి అహేతుకమైన అంశాలను పట్టుకొని వేలాడుతూ, మనిషిని చూస్తే మనిషి ఓర్వలేనితనంతో జరుగుతూ, ఇన్ని యుద్ధాలు ఎందుకండి ప్రపంచంలో ఈరోజు? ఏ యుద్ధమైనా ప్రపంచ శాంతిని నెలకొల్పిందా? ఇన్నేళ్ల చరిత్రలో మీరు గమనించండి. నో, నెవర్. తాత్కాలిక ప్రయోజనాల కోసం తప్ప
యుద్ధాలు ఎందుకు ఇందాకే నేను చెప్పాను, ధర్మ సంస్థాపనార్థాయ, అదంతా ట్రాష్. న్యాయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేయలేదు. ఆ రోజుల్లో చేయలేదు, ఈ రోజుల్లో చేయలేదు, వాస్తవంగా చేయలేదు, కల్పిత గాథల్లో కూడా చెయ్యలేదు. దయచేసి అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం మనిషి కేంద్రంగానే పనిచేయాలి, మనిషిని బతికించుకోవాలి. మనిషిని బతికించుకోవటమే మన యొక్క ప్రథమ లక్షణం. మనిషి బతికున్నాడంటే ప్రశ్న బతికుండాలి, వాడి మెదడు వివేచన చైతన్యవంతంగా ఉంచుకోవాలి. మనం ఉంచుకోవాలి, మన చుట్టూ మిగతా వాళ్ళని కూడా ఉంచుకోవాలి. బుద్ధుడు ఒక్క మాట చెప్పాడు, నువ్వే దీపానివిగా అన్నాడు. ఎవడో కాదురా, నీకు నువ్వే దీపానిగా అంటే జ్ఞాన దీపానివిగా. నువ్వు జ్ఞానం పంచుతూ వెలుగులు పంచుతూ ఉంటే నీ చుట్టూ వెలుగులు జ్ఞానం అదే వ్యాపిస్తుంది కదా. ఇంకా దానికి ఎవడు ప్రయత్నం చేయాలి. అట్లా మనలో అందరం మనమే జ్ఞానదీపాలుగా వెలుగుతూ ఉంటే ఈ అజ్ఞాన శిఖండులు ఎవరైతే ఉన్నారో, అధికార పీఠాలు అక్రమంగా ఆర్జించిన వాళ్ళని ఎట్లా దారి పట్టించాలో మన ప్రణాళికలు మనం వేసుకోవచ్చు. ఇవాళ ఉదయమే ఒక హెడ్లైన్స్లో ఒక వార్త వచ్చింది, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ 25 పుస్తకాలని బ్యాన్ చేశాడు. పుస్తకాలని బ్యాన్ చేస్తాడా ఎవడ? ఎందుకు? అవి రేషనలిస్టిక్గా రాయబడ్డాయి కాబట్టి. రేషనలిస్టిక్ అవుట్లుక్తో రాసిన చరిత్రకారులు, నవలాకారులు వీళ్ళందరూ అందులో ఉన్నారు. 25 మంది ఉన్నారు. వాళ్ళు ప్రపంచ ప్రసిద్ధులు. నువ్వు కాశ్మీర్లో బ్యాన్ చేసుకుంటే ఎవడికి కావాలి? ప్రపంచ ప్రసిద్ధులైన వాడికి అంటే దాన్ని మనం నిరసించాలి, తప్పదు. ఎందుకంటే పుస్తకాన్ని బ్యాన్ చేయటం తప్పు. ఇప్పుడు నీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే నీ అభిప్రాయాలతో నువ్వు కూడా పుస్తకం రాయి, అంతేగాని పుస్తకం రాసిన వాడి మీద నేను దాడి చేస్తా, చంపేస్తా. ఇదివరకు చేశారు కదా, రచయితల్ని, ప్రొఫెసర్లని, కల్బుర్గి వీళ్ళందరినీ, గౌరీ లంకేష్. ఫలితంగా ఏమైంది? కొన్ని వందల మంది రచయితలు, కళాకారులు అందరూ తమకు దొరికిన అవార్డులు, పద్మ అవార్డులు, అన్ని రకాల అవార్డులు తీసి కేంద్ర ప్రభుత్వం మొహం మీద వేసి కొట్టారు. సిగ్గురాల. రెండేళ్ల పాటు రైతులు ఆ ఢిల్లీ బార్డర్లో పోరాటాలు చేశారు. మన పార్ట్ టైం ప్రధానమంత్రి దేశ విదేశాలు తిరుగుతాడు కానీ ఢిల్లీ బార్డర్లో ఉన్న రైతుల దగ్గరికి పోయి ఏమిట్రా బాబు మీ సమస్య అని అడిగే తీరిక లేదు. ఈ రోజు వరకు మణిపూర్ బార్డర్ దొక్కే ధైర్యం లేదు. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా నేను వాటి వివరాల్లోకి మీకు తెలిసినవే కాబట్టి నేను ఇక్కడ ముగిస్తాను. అయితే సిలబస్ మార్పు వల్ల వచ్చే తరాలు పాడవుతాయి. మీరు ఒక్క విషయం గమనించండి, సమకాలీన సమాజంలో ఆహారం అందించటం, ఉద్యోగాలు కల్పించటం, ఆరోగ్య భద్రత కల్పించటం ప్రభుత్వాల విధి చేయాలి. అది ఎప్పుడు దేనికి? అది ఈ సమాజం బాగుండటానికి మాత్రమే. విద్య వీటన్నిటికీ భిన్నమైంది. మీరు విద్యను చెడగొడితే ఈ సమాజం కాదు, రాబోయే కొన్ని వందల తరాలు మూర్ఖపు తరాలు తయారవుతాయి. పుట్టడం, ఆరోగ్యంగా ఉండటం లాభం కాదు, వివేకవంతమైన పౌరులుగా ఎదగటం కావాలి. వివేకవంతమైన పౌరులు ఎట్లా వస్తారు? మీరు స్కూల్లో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో మంచి పాఠాలు పెట్టి ప్రశ్నను బతికించే హేతుబద్ధమైన అంశాలని పెడితే వాళ్ళు అట్లా తయారై వస్తారు. అది పక్కకు పెట్టి
మూఢ విశ్వాసాల్ని పెంపొందించే సిలబస్లు రూపకల్పన చేస్తే నిరసించాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులందరిది అని సవినయంగా విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్, ఈ భవన్, నా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ